నా పేరు పోవాడ వీరయ్య. అమరావతి రైతు. 6 ఎకరాల పొలం ఇచ్చాను. నేను 4 ఎకరాలు ఇచ్చాను. మా కొడుకులు ఇస్తే 2 ఎకరాలు ఇచ్చారు. 6 ఎకరాలు ఇచ్చాము. ఆ మొట్టమొదటిలో ఇచ్చినప్పుడు మాకు ఏదైతే చెప్పారో అదే ప్రకారం చేసుకుంటూ వస్తున్నాడు. అనుకోకుండా ఈ మధ్యకాలంలో అనుకోకుండా ఆ గవర్నమెంట్ మారి జగన్ గవర్నమెంట్ వచ్చింది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ నాశనం చేశాడు దాన్ని గ్రాఫిక్స్ అన్నాడు. దాన్ని రకరకాలుగా మాట్లాడారు. స్పీకర్ మాట్లాడాడు. అంబటి రాంబాబు మాట్లాడాడు. కబ్బ పెంచారు. మైకి రాకుండా చేశారు. రైతు కౌలు కూడా ఇవ్వలేదు. 2 సంవత్సరాలు ఇచ్చి 3 సంవత్సరాలు కౌలు ఎగ్గొట్టాడు. తర్వాత గవర్నమెంట్ మారి గవర్నమెంట్ మళ్ళీ తెలంగాణ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఈయన ఆ 2 సంవత్సరాలు కౌలు కూడా ఇచ్చాడు. ఆ 2 సంవత్సరాలు కౌలు కూడా ఇచ్చి రైతుతో అనుకూలంగా ఉండి పనులు మొత్తం చేస్తున్నాడు. పనులు మొదలుపెట్టి ఇప్పుడు కూడా ఆ మనిషి అత్తెక్కురాకు మాటలే చెప్తే మంచి మాటలు మాట్లాడట్లా. ఓటంటూ వేసేవాడు లేడు. ఆయన పార్టీ పైకి పోద్ది అనమాట. పార్టీకి ఎవరు ఓటు వేసేవాడు లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంట్ గా ఎక్కి 18 నెలలు టైం అయింది. 18 నెలల్లో 4 సంవత్సరాలు దర్పణం చేసినట్టుగా చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపల మనకి పూర్తిగా నమ్మకం ఏర్పడింది. కేంద్ర గవర్నమెంట్ మూలన మనకి పనులు అవుతున్నాయి. ఆ పనులు చేయనీయండి. మీకు ముందు అప్పవుతా. మీరు మొట్టమొదటి తీసుకున్నారు కాబట్టి మీకు ముందు అప్పవుతా. అప్పు చెప్పిన తర్వాత రేట్లు ఎట్టుంటే అప్పుడు చూద్దరు కానీ ప్రస్తుతానికి మీరు ఆగండి అని చెప్పి ఆయన నమ్మకంగా చెప్పాడు.